రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు తర్వాత ఉండకపోవచ్చు. కూటమిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ సైడ్ విక్టరీ కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు పవన్ ప్లాన్గా తెలుస్తోంది. అయితే ఈ కూటమి ఎన్నాళ్లుంటుంది, వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు అన్న అనుమానాలకు కూడా ఇరు పార్టీల అధినేతలు తమ కామెంట్స్తో ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి నడవాల్సిందేనని ఆ పార్టీల అధినేతలు ఇండికేషన్ ఇస్తుండగా మరో 15 ఏళ్లు పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయ్యేది ఎప్పుడు అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. పవన్ మాత్రం పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు. ఈ టర్మ్లోనే 2.5 ఏళ్లు సీఎం పదవి అడగాలని కొందరు సూచించినా అలాంటి షరతులు ఏం పెట్టలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమిగానే రంగంలోకి దిగుతామని, మొన్న గెలిచామని లైట్ తీసుకోవడం లేదని, ఇంకో 15 ఏళ్లు టీడీపీతోనే దోస్తీ అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కలిసి కదం తొక్కడం వల్లే మొన్న సత్తా చాటగలిగామని, రాబోయే రోజుల్లో కలిసే నడుస్తామని, నవ్యాంధ్రను ఒక్కో మెట్టుపైకి ఎక్కిస్తామని, కూటమి ఫ్యూచర్పై అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కూటమిగానే ముందుకెళ్తామని గతంలోనూ చెప్పిన పవన్ ఇప్పుడు మరింత గట్టిగా తన వాదనను వినిపిస్తున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల మధ్య అక్కడక్కడ విభేదాలు వచ్చాయి. నియోజకవర్గాల్లో 3 పార్టీల లీడర్లకు కోఆర్డినేషన్ మిస్ అవ్వడంతో పాటు వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికల విషయంలోనూ కాస్త గ్యాప్ ఏర్పడింది. అనంతపురంలో బీజేపీ వర్సెస్ టీడీపీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ వర్సెస్ జనసేన, ఇలా పలు జిల్లాల్లో కూటమి నేతల మధ్య గొడవలు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇలాంటి సందర్భాల్లోనూ పొత్తు కొనసాగుతుందంటూ పవన్ కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. నియోజకవర్గాల్లో 3 పార్టీల నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో పొత్తు కష్టమేనన్న వాదనలు వినిపించినా ఎక్కడా గాడి తప్పకుండా పొత్తు రథం పదిలంగా ముందుకు సాగుతోంది. అయితే పొత్తు విషయంలో బాబు కంటే ముందే పవన్ క్లారిటీతో ఉన్నారు. దీనికి సంబంధించి పలుమార్లు సేనాని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని ఆ మధ్య తన అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. బాబు దూరదృష్టితో ఏపీ మరింత డెవలప్ అవుతుందని చెప్పుకురాగా కూటమి ఫ్యూచర్పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. జమిలీ ఎన్నికలు వచ్చినా 2029లో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తామని, ఆ దిశగానే ఇప్పటి నుంచి ఎన్నికలకు రెడీ అవుతున్నామంటూ బాబు చెప్పడం హాట్ టాపిక్ అయింది. అధికారంలోకి వచ్చాం, అవసరం అయిపోయిందని కాకుండా కలిసి నడిస్తే పార్టీలకు, ప్రజలకు జరిగే మేలు ఏంటో తెలుసుకున్న నాయకులుగా అటు చంద్రబాబు, ఇటు పవన్ బిహేవ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా గత ఎన్నికల్లో అధికారంలోకి రాగా ఇందులో ఒక టీడీపీకి మాత్రమే గెలుపును సొంతం చేసుకునేంత ఓట్ బ్యాంక్ ఉంది. జనసేనకు పవన్ ఇమేజ్, క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ సొంతంగా గెలిచేంత బలం లేదు. అలా అని కీలకం కాదని చెప్పలేం. ఏపీలో గెలుపోటములను డిసైడ్ చేసేంత సత్తా మాత్రం జనసేనకు ఉంది. ఇక బీజేపీ అయితే కూటమితోనే అన్నో ఇన్నో సీట్లు సంపాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండాలని కోరుకునే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే పవర్ స్టీరింగ్ను పట్టుకోగలదన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే పొత్తుపై ముందే అలర్ట్ కావడం వెనుక ఇంకో స్ట్రాటజీ కూడా ఉందని సమాచారం. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత కామన్. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే ఆ ఓట్ షేర్ మీదే గెలుపోటములు డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఎవరి దారి వారిదే అని కాకుండా లాంగ్ లీవ్ కూటమి అంటున్నారు బాబు, పవన్. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కంటే టీడీపీ ఓట్ బ్యాంకే ఎక్కువ. ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది. కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ, జనసేన అధినేతలే పొత్తు ఉంటుందని పదే పదే చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా, లేక కూటమిగా పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమని భావిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అలా కాకుండా టీడీపీకి అండగా నిలిచి అధికారంలోకి రావడం ద్వారా వాళ్ల మద్దతుతోనే సీఎం పదవిలో కూర్చోవాలని పవన్ కళ్యాణ్ స్కెచ్ వేస్తున్నారా అనే వాదన కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కామెంట్స్ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.